లెనిన్ విజయం అక్కినేని కాంపౌండ్ లో ఎక్కడా లేని జోష్ తీసుకొచ్చింది. ఇకపై ఎలాంటి చిత్రాల్లో కనిపించాలి అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చింది. దీంతో ఈ ఎఫెక్ట్ ఇమీడియట్ గా ఒక కొత్త ప్రాజెక్ట్ పై పడిందని, గతంలో అక్కినేని హీరోలంతా కలిసి నటించాలి అనుకున్న చిత్రం ఇప్పుడు ఆగిపోయిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ మామూలు జోష్ మీద లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన విజయం లెనిన్ రూపంలో అఖిల్ కు దక్కడం, ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల వైపు దూసుకుపోతుండటంతో చాలా అంటే చాలా ఆనందంగా కనిపిస్తున్నారు అక్కినేని హీరోలు. త్వరలోనే నాగ చైతన్య ముఖ్య అతిథిగా లెనిన్ టీం మరో ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. దీంతో అఖిల్, చై చాలా కాలం తరువాత కలిసి కనిపించబోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, అక్కినేని ముగ్గురు మొనగాళ్లు కలిసి నటించాల్సిన బంగార్రాజు సీక్వెల్ కు బ్రేక్ పడిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథ అనుకున్నంత స్థాయిలో రాకపోవడమే ఇందుకు రీజన్ అని తెలుస్తోంది. అయితే వీరు ముగ్గురు మాత్రం కింగ్ 100 లో గెస్ట్ రోల్స్ తో సర్ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. లెనిన్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య నటిస్తోన్న కొత్త చిత్రం వృషకర్మ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత వచ్చే సంక్రాంతికి నాగార్జున కెరీర్ లో 100వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణతో అనుకున్న ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో ఆ స్థానంలో నెక్స్ట్ పొంగల్ కు కింగ్ 100 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.